ఎస్ మనతో మంత్రి సీతక్క అయితే ఉన్నారు. బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా అయితే జరిగింది. గిన్నెస్ వరల్డ్ రికార్డ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో సీతక్క ప్రెసెంట్ మనతో ఉన్నారు. అక్క చెప్పండి అక్క, గిన్నెస్ వరల్డ్ రికార్డ్ అసలు మనతో సాధ్యం కాదు, చిన్న చూపు చూస్తుంటారు మహిళల్ని, అలాంటిది గిన్నెస్ వరల్డ్ రికార్డ్ సాధించాము, ఎలా అనిపిస్తుంది అక్క? ఈ రాష్ట్రంలో కొంతమంది పనిగట్టుకొని మహిళల్ని తగ్గించి చూపిస్తున్నారు. వాళ్ళు బస్సులలో పెట్టుకుంటారు, వాళ్ళు కలిసి ఉండరు, వాళ్ళు నగలు చీరలు వీటి గురించే మాట్లాడతారు, వాళ్ళకి ఇంకా వంటింటికే పరిమితము, వాళ్ళ పొలాలకే పరిమితం అనేది కావాలని కొన్ని తరాలుగా ఆడవాళ్ళ శక్తిని యుక్తిని అలా చిన్నగా చేసి మాట్లాడిన చరిత్ర కొన్ని వర్గాలది, కొంతమందిది. కానీ ఈ మధ్య కాలంలో కూడా మహిళలు మరి గ్రూప్ 1 ఆఫీసర్స్గా, గ్రూప్ 2 ఆఫీసర్స్గా ఈరోజు గ్రామీణ ప్రాంత మహిళలు ఆడుతూ పాడుతూ ఎంత లయబద్ధంగా స్టెప్ వేసి మన తెలంగాణ ఆటను పాటను గిన్నీస్ బుక్లో వరల్డ్ రికార్డులోకి ఏ రకంగా తీసుకొచ్చారో మనం చూస్తాం. కాబట్టి చిన్న చిన్న వాటికి పరిమితం చేసి మహిళల శక్తిని, చైతన్యాన్ని, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని, వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని తగ్గించే కుట్ర తరతరాలుగా జరుగుతుంది. ఇప్పుడు కూడా ఆ వర్గాల వాళ్ళు పనిగట్టుకొని చేస్తాం. కాబట్టి ఈరోజు నిన్న ఒక్కరోజు వాళ్ళు కొద్దిగా ప్రాక్టీస్ చేసారు మహిళలు, వాళ్లకు జీవితమే అది. కాబట్టి ఎంతో అంటే భయపడకుండా, కొంత టెన్షన్ కూడా ఉంటుంది, అయ్యో మా మూలంగా మా స్టెప్ ఏమన్నా రాంగ్ వస్తే, ఈ రికార్డ్ ఏమన్నా మా మూలంగా ఇబ్బంది అవుతుందా ప్రభుత్వానికి అని ఉంటుంది. కానీ వాళ్ళు 1-2 సార్లు చెప్పగానే అద్భుతంగా చేసి ఇవాళ మనము రికార్డ్ సాధించడం జరిగింది. చాలా సంతోషం. మహిళలందరికీ కూడా సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ, మన ఇంట్లో ఆడపిల్ల పుడితే అయ్యో ఆడపిల్ల అని బాధపడుతుంది. ఆడపిల్లలు దేశాలు వెళ్ళిండ్రు, అంతరిక్షంలో పోయొచ్చారు, ఆకాశమే అద్దు కాదు ఆకాశాన్ని చీల్చుకొని పోయేస్తున్నారు. ఈరోజు మరి గ్రామీణ ప్రాంత బిడ్డలు, పల్లెల బిడ్డలు ప్రపంచానికి బతుకమ్మను, మన పల్లె పండుగను ప్రపంచం ముందు పెట్టారు. మరి మీరు వంటింటికే పరిమితంగా గంటలు పట్టురు అంటే గ్లోబల్ వరకు మన పండుగను తీసుకెళ్ళి, మన పూల పండుగ. సో అవకాశం ఉంటే మహిళలు అత్యున్నతమైన స్థానాల్లోకి వస్తారు. కాబట్టి ఈరోజు పూల పండుగ 100 ఏళ్ల నాటి చరిత్ర కలిగినటువంటి చెరువుల పండుగ, మనింటి పండుగ, ఆడబిడ్డల పండుగ, ఐక్యత పండుగ, ఆరోగ్య పండుగ, ఆనందం పండుగ, బతుకమ్మ పండుగ మరొక 1000 ఏళ్ళు ఖచ్చితంగా వర్ధిల్లుతుంది. ఈరోజు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఏదైతే సాధించినామో అది మనం చరిత్రలో నిలిచిపోతుంది. కాబట్టి ఎవరు వచ్చినా కూడా, ఏ తరం వచ్చినా కూడా పలానప్పుడు మన తెలంగాణ పండుగకు రికార్డు వచ్చింది, గిన్నిస్ రికార్డుకు ఎక్కింది అనేటువంటి చరిత్రలో మిగిలిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మంచి ప్రయత్నం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు చెప్పడం జరిగింది. మరి జూపల్లి కృష్ణారావు గారు ప్రత్యేకంగా వారు మంత్రిగా ఉండి ఇటు నన్ను కానీ, అటు సురేఖక్కను కానీ, మిగతా మా కార్పొరేషన్ చైర్పర్సన్స్ తోటి, అదేవిధంగా కల్చరల్ టీము, మా సెర్ఫ్ సిఓ వీళ్ళందరూ కలిసి గత 10-15 రోజుల నుంచి కృషి చేసి ఈరోజు సక్సెస్ఫుల్గా మనం చేసుకోవడం జరిగింది. అనుకుంటే ఏదైనా సాధ్యమే. కాబట్టి మహిళలారా, మన ఆలోచన కిందికి పరిమితం చేయకుండా ఉన్నతంగా ఆలోచింపచేయండి. కొంతమంది తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆడవాళ్ళ మధ్య చిచ్చు పెట్టి, ఐక్యత లేదని కొట్లాడుకుంటారని వీడియోలు తీసి పెట్టి, ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది చేస్తున్నారు. అదంతా ఒక కుట్ర. కాబట్టి ఆడవాళ్ళు ఇంతమంది ఈరోజు అందరూ ఒక దగ్గర ఎంత లయబద్ధంగా స్టెప్ వేసి ఆడి పాడి ఇవాళ గిన్నిస్ బుక్లోకి మన బతుకమ్మను తీసుకురావడం జరిగింది. సీతక్క, అలాగే మనం చూసుకున్నట్లయితే మనకి మిస్ వరల్డ్స్ అందరు రావడం అయితే ఫర్ ది ఫస్ట్ టైం అయితే జరుగుతుంది. అండ్ మిస్ వరల్డ్ కాంపిటీషన్ కూడా తెలంగాణలో జరిగింది. సో ఎలా అనిపిస్తుంది వాళ్ళతో మీరు ఒక స్టేజ్ తీసుకున్నందుకు? వాళ్ళు ఈరోజు వేరే కార్యక్రమంలో వాస్తవానికి చారిటీ పరిస్థితిలో వచ్చిండ్రని తెలిసింది నాకు. సరే, ఇక్కడ మన సాంస్కృతిక శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు ఆహ్వానించడంతో మొన్ననే ఇక్కడి నుంచే మరి మిస్ వరల్డ్ కంటెస్టెంట్గా ఏదైతే సక్సెస్ఫుల్గా అంటే ఎన్నికైనటువంటి మిస్ వరల్డ్ అమ్మాయి కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషం. వాళ్ళు దాదాపు 1 మంత్ మన ప్రాంతంలో ఉండి మన ఆటలు, మన పాటలు, మన డ్రెస్సింగ్ అంతా నేర్చుకున్నారు. వాళ్ళ దాంట్లోకి మనం పోలే, మనది వాళ్ళు నేర్చుకున్నారు. అది వాళ్ళ గొప్పతనం. ఖచ్చితంగా మనతో కలిసిపోయారు. ఈరోజు ఈవెంట్కి రావడం చాలా సంతోషం. ఓకే, సో చూశారు కదా, మొత్తానికైతే సీతక్క ఈ సంతోషాన్ని వ్యక్తపరిచారు. అండ్ ఇది గిన్నిస్ రికార్డ్ చేర్చడం, ఆ గిన్నిస్ వరల్డ్ రికార్డులో మన మహిళలందరూ కలిసి ఒకటే స్టెప్, ఒకటే ఆట ఆడుతూ పాడుతూ మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను విదేశాల వరకు తీసుకెళ్లడం చాలా గొప్ప విషయం అని చెప్పింది సీతక్క. ఎస్, బతుకమ్మ పండుగ రోజున మనకి విమలక్క అయితే బతుకమ్మ పండుగలో పాల్గొన్నారు. సో అక్కతో మాట్లాడి బతుకమ్మ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంది, ఎలా అనిపించింది గిన్నిస్ రికార్డ్ అనేది వారి మాటల్లో తెలుసుకుందాం. అక్క, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. చెల్లమ్మ, మీకు కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. అట్లాగే మన తెలంగాణ యావత్తు అమ్మలకు, అక్కలకు, అందరికీ, చెల్లెలకు అందరికీ
తెలంగాణ శుభాకాంక్షలు, నవరాత్రి శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు. మన బతుకమ్మని యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత రోజు, చరిత్రలోకి ఎక్కిన రోజు ఈరోజు. ఆ చరిత్ర సృష్టించిన మన అక్కల అమ్మలకందరికి కూడా శుభాకాంక్షలు. 63.11 ఫీట్ ఎత్తున్న బతుకమ్మ మొదటి రికార్డ్ మన చరిత్ర, మన తెలంగాణ నుంచి. రెండో రికార్డ్ 1500 పైన స్త్రీలు ఇక్కడ బతుకమ్మ చుట్టుకు బతుకమ్మ పాటలు ఆడుతూ, లయబద్ధంగా ఆడుతూ, గిన్నిస్ రూల్స్ రెగ్యులేషన్స్కి అందంగా ఆడుతూ రెండో రికార్డ్ సృష్టించారు. దానికి కూడా మీ అందరికీ శుభాకాంక్షలు. అక్క ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఒక 10 మంది ఆడితేనే ఒక కన్నుల పండుగ అనిపిస్తుంది, అట్లాంటిది 1500 మంది ఒకటేసారి ఆడుతుంటే మీకు ఎలా అనిపించింది? ఇది తెలంగాణ ప్రభుత్వము ఈ అవకాశం ఇచ్చిన ఆడబిడ్డలకి, ఈ అవకాశం ఇచ్చిన 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తామని తన పదవి తీసుకున్న మొదటి రోజే స్త్రీలకు ఫ్రీ బస్ ఇచ్చి స్త్రీల గౌరవాన్ని కాపాడిన మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి ముందుగా ప్రత్యేకంగా వందనాలు తెలియజేయాలి. అట్లాగే మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్న గారికి, అట్లాగే కల్చరల్ అండ్ టూరిజం డిపార్ట్మెంట్ చైర్మన్ మన జూపల్లి కృష్ణ అన్న గారికి, ఈ అన్నలందరూ వెనకలుండి మన ఈ ఆడబిడ్డలని పెద్ద ఎత్తున మనం మామూలుగా చూస్తేనే కన్నుల పండుగ అన్నా కదా, ఇది ప్రపంచం పండుగ. ప్రపంచం అందరం ఈరోజంతా ఇటువైపే చూశారు. ప్రపంచం కన్నులంతా మన తెలంగాణ మీద, మన సరూర్ ఇండోర్ స్టేడియం ఇక్కడ ఉన్నది. సో ఇది ప్రపంచ కన్నుల పండుగ. అక్క ఇంకొక విషయం ఏంటంటే మిస్ వరల్డ్ రావడం అనేది చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. సో మీరు అందులో స్టేజ్ షేర్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళతో అందరు కలిసి ఆడడం పాడడం ఎలా అనిపించింది అక్క? ఇది స్త్రీలను గౌరవించుకునే పండుగ. ఎక్కడైతే స్త్రీలు కలుస్తారో అక్కడ దేవతలు ఉంటారు. సో మనము మన హైదరాబాదులోనే మిస్ వరల్డ్ జరిగింది కాబట్టి మనం వాళ్ళని గౌరవప్రదంగా ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళకు మనం స్టెప్పులు నేర్పిస్తూ, మన బతుకమ్మ స్టెప్పులు నేర్పిస్తూ, మన బతుకమ్మ డ్యాన్స్కి, ఆ చప్పట్లకు, ఆ పువ్వులకు ఒక సైన్స్ బ్యాక్గ్రౌండ్ అని తెలియజేస్తూ వాళ్ళతో ఆడినందుకు మేము ఆనందంగా ఉన్నాము. వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. సో చూశారు కదా, విమలక్క కూడా ఎంతో ఆనందంగా ఆడుతూ పాడుతూ వాళ్ళతో సెలబ్రేట్ చేసుకున్నందుకు చాలా ఘనంగా అనిపిస్తుంది. అండ్ రేవంత్ సర్కార్ ఇదంతా చేయడం చాలా గొప్పగా, విశేషంగా ఇంతమందిని ఒకటేసారి తీసుకురావడం, గిన్నెస్ రికార్డ్కి చేర్చుకోవడం అనేది పెద్ద విషయం అని చెప్తుంది మన విమలక్క.